పరమందు సింహాసనాసీనుడైనటువంటి మహోన్నతుడైనటువంటి మన తండ్రికి, మన రక్షకుడును తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నానండి. తండ్రి అయిన దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి మహాదేవునిగా పాద సన్నిధిలో సమకూర్చబడిన సహోదరులను మీ అందరికీ క్రీస్తు ప్రేమను బట్టి నా హృదయపూర్వక వందనాలు పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కార్యక్రమాన్ని అధ్యక్షత వహించి నడిపిస్తున్నటువంటి సహోదరులు భయ్య ప్రసాద్ గారికి కూడా నా హృదయపూర్వక వందనములు సోదరులకు తెలియజేస్తూ ఉన్నాను. గతంలో మనము యాజకత్వం కొరకు ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో పాత నిబంధన అలాగే క్రొత్త నిబంధన యాజకత్వమునకు వ్యత్యాసాలు ఏమీ లేవు పెద్దగా. అయితే సేవా నియమం ఒకలాగే కనిపించినను అది పాత నిబంధన ఆత్మ సంబంధమైనది కానిదిగాను, క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైనది, శ్రేష్టమైనది, శాశ్వతమైనదిగా ఉన్నటువంటి సంగతులను గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. కారణము మనమందరమును కూడా యాజకులము అనేటువంటి సంగతిని గురించి గ్రంథము చాలా స్పష్టంగా తెలియచేసి ఉండగా, ఆ యాజకుడు అనబడినటువంటి వాడు అర్పించేటువంటి అర్పణ ఏమై ఉండాలి, ఎలా అర్పించాలి అనేటువంటి దాని కొరకు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అయితే మనకై యాజకులముగా మనకై ఆజ్ఞాపించబడినటువంటి కొన్ని సంగతులు ఉన్నాయి. వస్త్రాధరణ, విధేయత విషయంలో, అలాగే రక్షణ విషయంలో, అలాగే పవిత్రత విషయంలో, ఇంకా అనేకమైనటువంటి సంగతులను గురించి ఇక్కడ యాజకుడు కలిగి ఉండవలసినటువంటి విధానం కొరకు మనము ఆలోచన చేసాం. అతడు విధేయత కలిగి ఉండడానికి ఆజ్ఞాపింపబడ్డాడనేటువంటి సంగతిని గురించి ఆలోచన చేశాము. రెండవదిగా ప్రాముఖ్యంగా యాజకుడు దేవుని వాక్యమును గౌరవించువాడై ఉండాలి. యాజకుడు ఏమై ఉండాలండి? దేవుని వాక్యమును గౌరవించువాడై ఉండాలి. వ్యక్తులను చూసి వాక్యాన్ని పక్కన పెట్టేటువంటి వాడు యాజకుడు కాదు. వాక్యాన్ని వాక్య రూపకంగానే చూడాలి. కారణం ఏంటంటేనో, వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వాక్యమై ఉండగా, ఇప్పుడు ఆ వాక్యమును మనం చదువుతున్నప్పుడు, ఆ వాక్యమును మనం నేర్చుకునేటప్పుడు, ఆ వాక్యమును మనం వినేటప్పుడు దానికి ఇస్తున్నటువంటి విలువ ఏంటి, దానికి ఇస్తున్నటువంటి గౌరవం ఏంటి? మనము ఎలాంటి గౌరవమునైతే ఆ దేవుని వాక్యానికి మనం ఇస్తూ ఉన్నామో దానిని బట్టి మన జీవన విధానం ఉంటుంది, మన ప్రవర్తన తీరు ఉంటుంది, మన యొక్క మాట తీరు ఉంటుంది. ఎందుకంటే మీకు అనేక సార్లు చెప్పాను, దేవుని వాక్యము ఏమేం చేస్తుంది అనేటువంటి సంగతిని గురించి. మన మాటను మారుస్తుంది, మన యొక్క ప్రవర్తనను మారుస్తుంది, మన యొక్క ఆలోచన తీరును మారుస్తుంది, మన యొక్క జీవన శైలిని మారుస్తుంది. కనుక వాక్యము ఈ పనులు చేయడానికి పరమందు ఉన్నటువంటి దేవుడు ఆ అధికారాన్ని వాక్యంలో ఉంచినప్పుడు, ఆ అవకాశాన్ని, అట్టి నియమాలను లేక అట్టి లక్షణాలను పరమందు ఉన్నటువంటి దేవుడు వాక్యంలో ఉంచినప్పుడు, మన వాక్యమును బట్టి నేను జీవించేటువంటి జీవన విధానంలో ఎలా ఉండాలి? అలాంటి వాక్యానికి నేను ఇచ్చేటువంటి గౌరవం ఏంటి? అందులో ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేయవలసింది, క్రీస్తునందు బాప్తిస్మము పొందిన ప్రతి ఒక్కరూ, మర్చిపోకూడదు. క్రీస్తునందు మనం బాప్తిస్మం పొంది క్రీస్తులోనికి, ఎవరైతే క్రీస్తులోనికి బాప్తిస్మము పొందుతున్నారో వాళ్ళు ఎవరన్నమాట? వాళ్ళెవరు? కేవలము ఆత్మ సంబంధులు మాత్రమే. బాప్తిస్మము పొందినవాడు శరీర సంబంధంగా బ్రతకడానికి వీలు లేదు. ఆ వాక్యానికి గౌరవాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే ఆ వాక్యమును అనుసరించి అతను నడుచుకోగలడు. అదిగా చెప్పి వదిలేశాను నేను. వాక్యానికి గౌరవాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే ఆ వాక్యమును అనుసరించి నడుచుకోగలము. వాక్యానికి గౌరవాన్ని ఇవ్వలేనప్పుడు
వినడానికి కూడా మనసు ఇష్టపడదు తెలుసా. వాక్యానికి గౌరవాన్ని ఇవ్వనప్పుడు ఎలా హెచ్చరించిననో దానిని స్వీకరించడానికి మనసు ఇష్టపడదు తెలుసా. మనసు దేవుని వాక్యం వినడానికి అంగీకారంగా లేనప్పుడు, ఆ వాక్యమును స్వీకరించడానికి మనసు అంగీకారంగా లేనప్పుడు చెవులు పనిచేయు. దగ్గరే ఉన్నా ఎదురే ఉన్నా ఆ మాటలు చెప్తున్నప్పుడు చెప్పేటువంటి దేవుని మాటల మీద మనస్సును కేంద్రీకరించకపోతే చెవులు పనిచేయవు, చెవులు ఉంటాయి, లోపలికి వెళ్దు. మన దైనందిన జీవితంలో అనేక సందర్భాలు ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి. ఏంటవి? కళ్ళ ముందే ఉంటారు, ఏదో విషయం మాట్లాడుతూనే ఉంటాం, అది ఎదుటివారికి తెలిసిపోద్ది, మీరు నా మాట వింటలేదు, ఏదో ఆలోచన చేస్తున్నారు. మనకు తెలుసా తెలీదా? మీరు నా మాట వింటలేదు. లేదంటే స్కూల్లో టీచర్స్కి అది బాగా అలవర్చబడుతూ ఉంటుంది. అది బాగా అలవాటు. ఎందుకంటే ఏ స్టూడెంట్ వింటున్నాడో ఏ స్టూడెంట్ వింటలేదో టీచర్స్ తెలుస్తుందో తెలీదా? తిన్నంగా టీచర్ వెళ్ళి నేను చెప్పింది వింటున్నావా? ఎందుకంటే ఆ ముఖ కవలికలు కానీ ఆ ప్రవర్తన తీరు కానీ వినని వారు తెలిసిపోతారు. ఎందుకంటే అందరూ ఉంటారు, అందరికీ చెవులు ఉంటాయి, అందరి యొక్క చెవుల్లోనికి ఆ మాటలు వెళ్తాయంటే వెళ్ళవు. కారణం ఏంటంటేనో ఈ మనస్సు పనితీరుని బట్టి, ఈ మనస్సు నేను దేవుని వాక్యాన్ని వినాలి, ఈరోజు ఏం చెప్తారో నేర్చుకోవాలి, దాని ప్రకారంగా నా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రతి యాజకుడు కూడా దేవుని వాక్యమును ప్రకటించేటప్పుడు వాక్యాన్ని పక్కన పెట్టడం, మనస్సును కేవలము దేవుని వాక్యం మీద మాత్రమే కేంద్రీకరిస్తారు. అందుకే ప్రార్థన చేసేటప్పుడు తప్పక వాడవలసినటువంటి పదాలు ఏంటంటే తెలుసా? తప్పకుండా వాడాలి. ఏంటి? దేవా, ప్రతి ఒక్కరికి నెంబర్ 1 వినగల చెవులను, నెంబర్ 2 గ్రహించగల మనస్సు. వినేటువంటి చెవులు కావాలి. చెవులు అంటే పనిచేయవు. చెవులు ఉన్నంత మాత్రాన ప్రతి చెవి వినేటువంటి చెవి కాదు. వచ్చి కూర్చున్న ప్రతి వారు దేవుని వాక్యం వినేటువంటి వారు కాదు. వచ్చి కూర్చున్న ప్రతి వారు నిజంగా దేవుని వాక్యాన్ని వినేవారైతే, దేవుని వాక్యాన్ని పాటించేవారైతే, లేదా మనం నేర్చుకునేటువంటి అంశము ప్రకారముగా దేవుని వాక్యమునకు గౌరవాన్ని ఇచ్చేవారైతే దేన్ని అనుసరించి నడుస్తారు? వాక్యాన్ని అనుసరించి నడుస్తారు. కానీ తేడా వస్తుందంటే ఆ తప్పులు చేసుకుంటో, లేదంటే ఈ తప్పులు చేస్తూ, లేదంటే ఆ తప్పు దొరులతోనో ఈ తప్పు దొరులతోనో మన జీవితాలు ముందు కొనసాగుతూ ఉన్నాయంటే దేనికి పూర్తిగా గౌరవం ఇవ్వలేదు. దేనిని మాత్రమే నేను అనుసరించి నడుచుకోవాలి అనేటువంటి ఆలోచన నేను దృఢంగా నా మనసులో స్థిరపరచుకోలేదు. దేవుని వాక్యమును అనుసరించి నడుచుకోవాలి అనేటువంటి నిర్ధారణ నా మనసులో నేను స్థిరంగా పడలేదు. కాబట్టి నామమాత్రం అయిపోయింది దేవుని వాక్యం. ఒకటి దృష్టిలో పెట్టుకొని మళ్ళీ చెప్తున్నాను, వాక్యాన్ని పక్కన పెడితే మన కొరకు ప్రాణం అర్పించిన, మనము ఎవరిలోనికైతే బాప్తిస్మం పొందామో మన ఘన రక్షకుడైనటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన పెట్టేశాం. నెంబర్ 2 ఆయనను పంపించినటువంటి పరమందు ఉన్నటువంటి దేవుణ్ణి పక్కన పెట్టేశాం. వీళ్ళిద్దరూ దూరంగా ఉంటే మన దగ్గర పరిశుద్ధాత్ముడు ఎందుకు ఉంటాడు? బాప్తిసం పొందినప్పటికీ వీళ్ళిద్దరూ దూరంగా ఉంటే మనలను సర్వసత్యములోనికి నడిపించేటువంటి పరిశుద్ధాత్ముడు మన దగ్గర ఎందుకు ఉంటాడు? ఉండడు. అప్పుడు నా ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది? అసలు నిజానికి అది ఆత్మీయ జీవితం ఎందుకు అవుతుంది? అందుకే నేను గత పాఠంలో వదిలేసినటువంటి సంగతిని గురించి నేను అక్కడ ప్రారంభించి ముందుకు వెళ్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 'తీసారండి. మాటకి ఇక్కడ మనము 16వ వచనం ఆలోచన చేస్తే, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను, అంటే ఇప్పుడు మనసు దేని మీద పెట్టాలి?
ఆత్మానుసారమైన దాని మీద మనసు పెట్టాలంటే ముందు మనసు దేని మీద పెట్టాలి? దేవుని వాక్యం మీద పెట్టాలి. ఆ వాక్యం నేను మంచిగా మాట్లాడేలా చేస్తుంది, నేను మంచిగా చూసేలా చేస్తుంది, నేను మంచిగా నడుచుకునేలా చేస్తుంది. నా దేవుడు కోరుకున్నటువంటి ప్రియ కుమారునిగా లేక కుమార్తెగా నా జీవితాన్ని మలచి నా దేవునికి అప్పగిస్తుంది ఈ వాక్యము. అలాంటి వాక్యము మీద నా మనసు కేంద్రీకరించేటువంటి విధానంలో నా పరిస్థితి ఏంటి, నా స్థాయి ఏంటి? ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు ఏం చేయరు? శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఎలాగుంది? విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఉంచినవాడు ఎవరు? వ్యతిరేకంగా ఉన్నవి అని అంటే వ్యతిరేకంగా ఉంచినవాడు ఎవరు? మరి మనమందరం దేవుని కుమారులమా కుమార్తెలం కాదా? దేవుని జ్ఞానం నేర్చుకునేవారమా కాదా? బాప్తిసం పొందిన వారమా కాదా? క్రీస్తులో ఉన్నవారమా కాదా? పరిశుద్ధులమా కాదా? మరి మనకి కూడా వ్యతిరేకంగానే ఉండాలి కదా. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును వ్యతిరేకంగా ఉందా మనలో? నిజంగా ఆత్మ సంబంధమైనటువంటి యాజకులం అనేటువంటి సంగతి మనం గుర్తుపెట్టుకుంటే శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు వ్యతిరేకంగా ఉంది, ఒకదానికొకటి సెట్ అవ్వట్లేదు అనేటువంటి సంగతి మనము సంపూర్ణముగా గుర్తెరిగినటువంటి వారమై దేన్ని ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతాం. మన భౌతిక దైనందిన జీవితంలో సమస్యలు వస్తూ ఉంటాయి. ఇద్దరు వ్యక్తుల మధ్యలో కానీ, కుటుంబాల మధ్యలో కానీ, లేదా బయట సమాజంలో కానీ సమస్యలు వచ్చినప్పుడు ఇక్కడ నుండి నేను ఎక్కడ పెడుతున్నా చూడు అంటారే, పెడతారా? అలాగా అన్నది చేసేదాకా ఊరుకోరు. దేని రూపకంగా? శరీర సంబంధంగా. కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయం వచ్చేసరికి దేన్ని అక్కడ పెట్టలేకపోతున్నారు అనేకులు. లోకం కనబడినంత విలువగా ప్రాణం అర్పించినటువంటి, రక్తము కార్చి మనకు దరికి చేర్చినటువంటి దేవుని వాక్యానికి ఆ విలువను ఇవ్వలేకపోతుంది. ఆ వాక్యం మన దగ్గర రావడానికి సుమారు 1600 సంవత్సరాలు 40 మంది గ్రంథకర్తలు ఎంతగా ప్రయాసపడ్డారో, ఎంత వేదన చెందారో తెలుసా? దేవునికి ప్రోత్సాహం బట్టి ఎన్నో ప్రాణ త్యాగాలు చేస్తేనే కానీ వాక్యం మన చేతికి రాల. అందులో మొట్టమొదటి ప్రాణత్యాగం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ తర్వాత ఇంకా లైన్. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఆ దేవుని వాక్యానికి ఇచ్చేటువంటి గౌరవ విషయంలో ఆలోచన చేసుకోవాలి. ఆ వాక్యాన్ని అనుసరించే విషయంలో ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే వ్యతిరేకత అంటే నన్ను ప్రత్యేకంగా ఆత్మ సంబంధమైనటువంటి ఫలములు ఫలించేటువంటి వ్యక్తిగా నన్ను ఉంచే దేవుని వాక్యం. దేవుని వాక్యం వినేటువంటి వ్యక్తులను వాక్యము శరీర సంబంధులుగా ఉండనివ్వదు, శరీర సంబంధంగా ఆలోచన చేయనివ్వదు, శరీర సంబంధమైనటువంటి మనసుతో దేవునికి దూరంగా ఉండనివ్వదు. ఆ వాక్యానికి విలువనిస్తే ఎవరు ఏ కార్యక్రమాన్ని మానేస్తారు? ఆదివారం మాత్రమే దేవుడు ఎక్కడ 2-3 నా నామమును కూడి ఉంటారో వారి మధ్యన ఆదివారం నేను ఉంటానని చెప్పాడా దేవుడు? ప్రతి కార్యక్రమంలో ఉంటాడా? మాట్లాడండి. ప్రతి కార్యక్రమంలో ఇదే వాక్యమా? లేదంటే కృతజ్ఞత కూడికి వేరే బైబిలు, సువార్త కూడికి వేరే బైబిలు, ఆదివారానికి వేరే బైబిలు, ఇలాంటివి ఏమైనా ఉంటున్నాయండి? లేదు. ఇప్పుడు అంతా ఇదే ఒకే గ్రంథం అయినప్పుడు, ఒకే దేవుడు అయినప్పుడు, ఒకే రక్షకుడు అయినప్పుడు ఏ కార్యక్రమంలో మనము 2-3 ఆ దేవుని యొక్క నామంలో మనం సమకూర్చబడతామో వారి మధ్య దైవత్వం ఉండదా అండి? అక్కడ అదే సహవాసం. ఆరాధనలో ఏ సహవాసమో, కృతజ్ఞత కూడికలో అదే సహవాసం, గృహ కూడికలో అదే సహవాసం, ఉపవాస కూడికలో అదే సహవాసం, సువార్త కూడికలో కూడా అదే సహవాసం. నాకు ఆదివారం మట్టుకే పరిమితి, మిగతా రోజులు నేను లెక్క చేయను, నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, లేదంటే ఆ కార్యక్రమం దూరం చేసుకుంటానంటే ఎవరితో సహవాసం దూరం చేసుకుంటున్నావు? అవకాశము దొరికిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయమన్నాడు. ఎలాగూ? నీకు అవకాశం దొరకట్లేదా కార్యక్రమాలకు హాజరవడానికి? అంటే అవకాశం అంటే నీ పనుల్లో బిజీ అది కాదు ఇక్కడ మాట్లాడుతుంటా. అవకాశం దొరకడం అంటే కార్యక్రమాలు ఉంటున్నాయా ఉండట్లేదా? కార్యక్రమాల యొక్క అవకాశం ఉందా లేదా?
జరుగుతున్నాయా జరగట్లేదా? మరి నీకు అవకాశం దొరికిందా దొరకలేదా? కార్యక్రమం జరుగుతున్నప్పుడు నీకు అవకాశం దొరికింది, కానీ నువ్వు దాన్ని పక్కన పెట్టావంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాక్యానికి విలువనివ్వలా. చెప్పేశాను, వాక్యానికి విలువనివ్వలేదంటే ప్రభునటువంటి యేసుక్రీస్తు వారికి, పరమందు ఉన్నటువంటి దేవునికి, పరిశుద్ధాత్మ అనగా దేవత్వానికే విలువనివ్వలేనట్టు. యాజకుడు దేవునికి విలువ లేకుండా ఉంటాడా? యాజకుడు దేవునికి విలువ లేనివాడిగా చేస్తాడా? అసలు దేవునికి విలువని ఎరిగిన వాడే యాజకుడు. అలాంటి యాజకులను ఎన్నిక చేసుకున్నవాడు దేవుడు. అలాంటి యాజకుల ద్వారా అర్పణలు కోరినవాడు దేవుడు. అలాంటి యాజకుడు, ఇప్పుడు మనం ఆత్మ సంబంధమైనటువంటి నియమం కింద ఉన్నాం కాబట్టి ఆత్మ శరీరమునకును శరీరం ఆత్మకును విరోధంగా ఉన్నాయనంటే, రెండింటికి పొంతన కుదరట్లేదనంటే, ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి యాజకునిగా నేను శరీరాన్ని ఎన్నుకోవాలా, ఆత్మని ఎన్నుకోవాలా, వాక్యాన్ని ఎన్నుకోవాలా, లేదంటే నా సొంత ఆలోచనలు ఎన్నుకోవాలా? ఎంతమంది మీ దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి అత్యధికమైనటువంటి విలువనిస్తూ ఉన్నాము? మొదటి ప్రాధాన్యత దేవుని వాక్యం వినడానికి, దేవుని పని చేయడానికి ఎంతమంది విలువనిస్తున్న? యాజకుడు దేవుని పని చేయడానికి మాత్రమే ఎన్నుకొనబడిన వాడు. అదే లేవి యాజకత్వం కింద కనుక మనల్ని ఉంచాడే అనుకోండి, మనల్ని అందులో చేర్చాడు అనుకుందాం. పని లేవి యాజకత్వంలోనికి చేర్చాడే అనుకుందాం, లేవిడు వేరే పని చేసేదానికి అవకాశం ఉందండి? అందరికీ తెలిసిన సమాచారమే కదా. లేవీయుడు వేరొక పని చేసేదానికి ఉందా? లేవీయులు దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి జనం. వారు కేవలము దేవుని మందిరంలో సేవ చేయడానికి మాత్రమే వారు నియమింపబడిరి. ఇక దేవుని మందిరంలో ఉపకరణాలన్నీ కూడా వాళ్ళ చేతుల మీదగానే శుద్ధి చేయబడాలి, వాళ్ళ చేతుల మీదగానే అన్ని పనులు జరగాలి తప్ప వాళ్ళు వేరే పని చేయడానికి లేదు, ఆ పనులకు వేరే వాళ్ళు రావడానికి లేదు. ఇప్పుడు అదే నియమంలో మనల్ని ఉంచాడే అనుకోండి, ఎలా ఉండేవాళ్ళం అంటారా? కానీ ఆ యాజకత్వ నియమాన్ని క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి, ఆత్మ సంబంధమైనటువంటి నియమంలోకి వచ్చేసరికి స్వతంత్రంగా ఇచ్చాడు. ఎవరైనా యాజకుడిగా ఉండొచ్చు. ప్రతి ఒక్కడు కూడా క్రీస్తులో ఉన్నవారు దేవునికి అర్పణలను అర్పించాలి అనేటువంటి స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను తెచ్చిపెట్టేశాడు. ఇప్పుడు ఆ స్వేచ్ఛ ఏమైందంటే, వెళ్తే వెళ్ళొచ్చు, మానేస్తే మానేయచ్చు, పాటిస్తే పాటించవచ్చు, పాటించకపోతే వదిలేయచ్చు. అక్కడ దాకా తెచ్చేశారు. ఆత్మానుసారుడంటే ఆ ఆత్మను బలపరిచేది ఏది? వాక్యము. మరి ఆ వాక్యానికి ఇచ్చే విలువేది? ఆ వాక్య ప్రకారంగా నడిపింపేది నీ జీవితంలో. వాక్యమునకు నువ్వు విలువనిస్తే అది తప్పకుండా నీ దేవుని సన్నిధానానికి, దేవుని కొరకు జరిగేటువంటి కార్యక్రమాలకు అది నడిపిస్తే తప్పకుండా నువ్వు విలువనిస్తే. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నదంటే దాని అర్థం ఏంటి? నీకు అవకాశం లేకపోయినా నీకు అవకాశం కల్పించి, నీకు ఆ మనస్సు ఉంటే నిన్ను గమ్యానికి చేర్చేది వాక్యం. అతిశయ పడకయు, వివాదము రేపకయు, అసూయ పడకయు, కుళ్ళు, ఇవన్నీ చూశాను. ఎదురైన తర్వాత ఇవన్నీ చూశాను. వివాదం నెంబర్ 1. నెంబర్ 2 అసూయ, మామూలు కుళ్ళు కాదు. ఇంకా నెంబర్ 3 అతిశయం. నేను అనుకున్నది కరెక్ట్. ఒక ఆత్మ సంబంధమైనటువంటి యాజకునికి దేవుడు ఇచ్చినటువంటి నియమం అది కాదు. ఏమని చెప్పేశాడు? మనం ఆత్మను అనుసరించి జీవించు వారమైతమా. నడుచుకోవడం కాదు, జీవించడం. వాక్యానికి గౌరవాన్ని ఇచ్చి ఆ వాక్య ప్రకారంగా నడుచుకున్నవాడు వాక్య ప్రకారంగా జీవిస్తాడా ఆత్మ సంబంధంగా? లేదంటే వాక్యానికి విలువనివ్వని వాడు ఆత్మ సంబంధంగా జీవిస్తాడా? ఎవరు జీవిస్తారండి ఆత్మ సంబంధంగా? ఆత్మను అనుసరించే విధానం ఎందులో ఉంది? నేను ఇప్పుడు ఆత్మను అనుసరించాలండి. ఇప్పుడు ఆత్మను అనుసరించేలా చేసేది ఏది? నన్ను దేవుని వాక్యము.
అంటే దేవుని వాక్యానికి గౌరవాన్ని ఇచ్చి ఆ వాక్య ప్రకారంగా నడుచుకుంటూ ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా. ఆత్మను అనుసరించి ఎలా నడుచుకుందాం? ఆత్మను అనుసరించి నడుచుకుంటే ఏముంది అందులో? క్రమము. నువ్వు అక్రమంగా మాట్లాడుతున్నావంటే, అక్రమంగా నడుచుకుంటున్నావంటే, అక్రమంగా జీవిస్తున్నావంటే దాని అర్థం ఏంటన్నమాట? ఆత్మను అనుసరించి నువ్వు నడుచుకోవడం లేదు, ఆత్మ చేత నడిపింపబడట్లేదు. నిజంగా ఆత్మను అనుసరించి నడుచుకుంటే గనక అది క్రమముగా నడిపిస్తుందంట, క్రమముగా నడుచుకునేలా చేస్తుందంట. నా మాటలు అర్థమవుతున్నాయి, అర్థం కావట్లేదా? ఆ క్రమముగా నడుచుకునేటువంటి విషయంలో ప్రాముఖ్యంగా తెలియచేసినటువంటి సమాచారం ఏంటంటే, తర్వాత పాయింట్ తెలియచేయబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సమాచారము తర్వాత 9వ పాయింట్ అనమాట అండి. 9వ పాయింట్, యాజకులు పాపులను మంచి మార్గములో ప్రభావితం చేయడానికి నియమింపబడిన వారు. 9వ పాయింట్, యాజకులు పాపులను ప్రభావితం చేయడానికి నియమింపబడ్డారు. మంచి మార్గములో ప్రభావితం చేయడానికి నియమింపబడిన వారు యాజకులు. తప్పు చేసిన వారిని సన్మార్గంలో చేర్చే విధానము. ముందుకు వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక రాశారండి, అది రాసుకున్నారా? యాజకులు పాపులను మంచి మార్గములో ప్రభావితం చేయడానికి నియమింపబడిన వారు అనేటువంటి సంగతి అన్నమాట. ఇప్పుడు మనం నేర్చుకునబోయేటువంటి పాయింట్. ఎలాగో ఆ సంగతిని మనం ఆలోచన చేయబోతాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం చదివితే, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని ఏం చేయాలంటండి? మంచి దారికి తీసుకొని, తెలిసిన వాడినా తెలియని వాడినా, తెలిసిన వానినా తెలియని వానినా, ఇద్దరూ వస్తారు. అయితే ఇక్కడ ఏముండాలంటే, చెప్పేటప్పుడు లేదంటే హెచ్చరించేటప్పుడు ఆ హెచ్చరికను స్వీకరించేటువంటి స్వభావం అనేటువంటిది ఒకటి ఉంటుంది, అది కావాలి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని నెడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో వట్టి వారిని ఏం చేయాలి? ఆయా తప్పిదములు చేస్తున్నటువంటి వారి కొరకు ఆలోచన చేస్తే, ఆత్మ సంబంధులైన మీలో అని అన్నాడు. మార్చడానికి ఏ ప్రయత్నం చేస్తున్నాం? ఇది ఎలాగా అది అలాగని చెప్పుకుంటున్నామే తప్ప మార్చడానికి ఏ ప్రయత్నం చేస్తున్నాము? ఒకవేళ మీకు బాగా అలవాటు అయిపోయినట్టుంది, నెమ్మదిగా మానేసేదానికి ప్రయత్నం చేయండి బ్రదరు, కొద్దిగా. లేదంటే మీరు ఇదే అలవాట్లో ఉంటే మీ ఆరోగ్యం పాడవుతుంది. లేదంటే మీ కుటుంబం ఉంది కదా, మీ భార్య పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడాలి తర్వాత మీకు ఏమన్నా అయితే. చెప్పే విధానం ఉందా లేదా?
ఒకేసారి ఇది చేసేవలసినటువంటి అవసరత లేదు. ఒకవేళ మీరు మానలేకపోతుంది, నెమ్మదిగా మానేసేదని ప్రయత్నం చేయండి. భవిష్యత్తు కొరకు ఆలోచన చేసుకుంటే అటు దేవునికి దూరం అయిపోతారు, లేదంటే కుటుంబానికి దూరం అయిపోతారు. మిమ్మల్ని బట్టి మీకు ఏమన్నా బలహీనత వచ్చిందంటే కనుక మీ అలవాట్లను బట్టి మీ కుటుంబం ఏమవుతుందో ఆలోచన చేసుకోండి, మీ పిల్లలు ఏమవుతారో ఆలోచన చేసుకోండి. దేవునితో గల సహవాసం ఏమవుతుంది, సంఘంతో గల సహవాసం ఏమవుతుంది. ఎందుకంటే కొన్ని అలవాట్లు ఉంటాయి. ఆ కొన్ని అలవాట్లు వెంటనే మానేసుకోగలరా? వెంటనే ఆపేసేయలేము, వెంటనే మానేసుకోలేము. ఇప్పుడు అలాంటివి ఏంటన్నమాట, క్రమక్రమముగా దేవుని మాటలను దృష్టిలో పెట్టుకొని క్రమక్రమముగా ఆ తప్పు చేస్తున్నటువంటి వ్యక్తి ఆ అలవాట్లను తగ్గించుకునేటువంటి విధానంలో సంఘము తమ వంతు తాము కృషి చేయవలసినటువంటి బాధ్యత ఇచ్చాడు దేవుడు. ఇదిగో ఒకప్పుడు నువ్వు ఫుల్ బాటిల్ వేయించేవాడివి, ఈ మాటలు చెప్పిన తర్వాత ఎన్ని తాగుతున్నావు? 2-3 తగ్గించానండి, 2-3 గ్లాసులు తగ్గించానండి. పోనీ సరే, ఆ తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత ఇప్పుడు ఏం తగ్గించావు? మనం క్రమంగా వెళ్ళి ఆ సహోదరిని మార్పు కొరకు ఆలోచన చేసుకొని ప్రేమతో అలా మాట్లాడుతూ ఉంటుంటే మారేటువంటి అవకాశం ఉంటుందా ఉండదా? కానీ జరిగే పనేనా ఇది? మారడానికి నీ సైతము సంఘము అవకాశం ఇవ్వాలి. కారణం ఏంటంటేనో అలాంటి వ్యక్తి ద్వారా తానును శోధింపబడుతునేమో అని తన విషయమే చూసుకొనొచ్చు. ఆ వ్యక్తి ద్వారా ఇది కూడా ఇతను కూడా పాడైపోతాడేమో, లేదంటే ఆ వ్యక్తి ద్వారా నేను పాడైపోతానేమో, అలవాటే నాకు వచ్చేస్తుందేమో అనేటువంటి ఆలోచన. కారణం ఏంటంటే ఇది ఎలా పోల్చబడిందంటేనో 2 రకాలుగా పోల్చబడింది మార్చేటువంటి విధానం. 2 రకాలుగా. నెంబర్ 1, విరిగిన చెయ్యి ఉందనుకోండి, తీసేస్తారా? విరిగిన చెయ్యి తీసేస్తారా? ఏం చేస్తారు? అతుక్కొని దానికి కట్టు వేస్తారు. కట్టు వేసిన తర్వాత ఈ చెయ్యి ఇంకా దేనికైనా పని చేస్తుందా? చేయదు. ఇప్పుడు ఈ చెయ్యి చేసే పని కూడా ఇప్పుడు ఏ చెయ్యి చేయాలి? తినటం దీంతోనే, కొడుక్కోవడం కూడా దీంతోనే చేయాలి. అవునా కదండి? ఈ చెయ్యి చేసే పని కూడా దేంతో చేయాలి? దీంతోనే చేయాలి. అంటే ఇప్పుడు దీని ప్లేస్లో ఏది సహకరిస్తుంది? ఇది చేసేది కొంత చిరాకు పని అని అనుకున్నప్పటికీ, కానీ సాకార విషయంకి వచ్చేసరికి ఆ చిరాకు పని చేయాలి, మంచి పని కూడా, అంటే ఆహారం కూడా భుజించాలి. ఇప్పుడు సాకారంగా ఉంటుందా ఉండలేదా? ఇది బాగైనంత వరకు అతుకుపడాలి, మళ్ళీ యథావిధిగా మళ్ళీ పని చేయాలి. తనకి ఇవ్వబడినటువంటి పనిని ఇది ఏం చేయాలన్నమాట, చేయాలి. రెండోది వచ్చేసరికి కుళ్ళిపోయిన అవయవం. షుగర్ వచ్చింది, వీళ్ళతో మొదలైంది కింద బొట్టనీళ్ళ నుండి. ఇది ఏం చేస్తారు? ఆలోచించేస్తారా? ఏం చేస్తారు? బొట్టనీళ్ళు పక్కెళ్ళి పాకింది, పక్కేళ్ళు పాదం దాకా పాకింది, పాదం మోకాల దాకా పాకింది, మోకాలు ఇంకెక్కడ చట్ట దాకా పాకింది, చట్ట తీయట్లేదు. అప్పుడు చాలా సులువుగా తీసి పాడేస్తుంది. అతికేటువంటి విధానం ఉంది, ఇంకా స్వభావం గలవారు ఉన్నారనుకోండి, సంఘం అంతా కూడా ఏమవుతుంది అనమాట, ఎవరిని తీసి పాడేలో దేవుడే వాళ్ళు తీసి పాడేసేటువంటి పని దేవుంది. ఇప్పుడు కాలు మందేనా? ఎప్పుడు నిండో ఉన్నటువంటి అవయవమే, ఉన్నటువంటి బొట్టనీలో ఉన్నటువంటి పాదమే, ఉన్నటువంటి కాలే మందే అని చెప్పేసి మన కాలు మనం తీసుకోగంటామా? మన కాలు మనం తీసుకోలేం. ఎవరు తీయాలి? తీసేవాడు అక్కడ ఉన్నాడు. వైద్యం దగ్గరికి వెళ్తే వాడు ఎక్కడి వరకు తీయాలో, ఏం చేసి తీయాలో ఆ అనస్థీషియా ఇచ్చుకొని తగిన ఆపరేషన్ చేసి ఆ కాలు అక్కడికి తీసేస్తాడు. ఇక్కడ కూడా తీసేవాడు దేవుడు. మనము ఆత్మ సంబంధమైనటువంటి యాజకులము. మనకి ఇవ్వబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత ఏంటంటే
తప్పు చేసేటువంటి వారిని తమ తప్పిదములో నుండి మంచి మార్గంలోనికి నడిపించేటువంటి బాధ్యత ఎవరిది? ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి వ్యక్తిది. ఆత్మ సంబంధమైన ప్రతి వ్యక్తిది. కారణం ఏంటంటేను, ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో ఎందుకు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి అలా ఆలోచన చేస్తాడు అని అంటే, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో తీసారండి. 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఏమని చెప్పేశాడు? ఆత్మపూర్ణులై యుండుడి. ఫిల్డ్ విత్ స్పిరిట్. ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మ చేత నింపబడి ఉండమన్నాడు. ఈ కార్యము చెయ్యాలంటే, ఈ బాధ్యత మనకు కలిగి ఉండాలంటే, తప్పిదము చేసేవాడిని ప్రేమతో పనిని జరిగించాలనంటే ఏం చేయమంటున్నాడు అనమాట అండి? ఆత్మపూర్ణులై ఉండుడి. వెంటనే ఏమని మాట్లాడేశాడో చూడండి. ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు అంటే దీనికి ఏముండాలంట? దీనికి ఏముండాలి? దేనికి? నువ్వు పాడాలంటే ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు. నువ్వు పాటలు పాడాలన్నా, పాడేటువంటి పాటల ద్వారా నువ్వు హెచ్చరిక చెయ్యాలన్నా ఏముండాలి నీలో? ఆత్మస్థితి ఉండాలి. ఆత్మ చేత సంపూర్ణంగా ఉండాలి. అంటే అక్కడ ఏమని మాట్లాడాడు? ఆత్మపూర్ణులై యుండుడి. నువ్వు నోరెత్తి కీర్తన పాడుతూ దేవుని స్తుతించాలంటే నువ్వు ఆత్మపూర్ణుడివై ఉండాలి. అందుకనే పౌలు అనేస్తాడుగా, ఆత్మతో పాడుదును మనస్సుతోనూ పాడుదును. ఆత్మతో ప్రార్థన చేతును మనస్సుతోనూ. ఆత్మీయ స్థితి స్థిరంగా ఉంటేనే మనసు స్థిరంగా ఉంటుంది దేవునికి అనుకూలంగా. ఆత్మీయ స్థితి స్థిరంగా లేదనుకో మనసు స్థిరంగా ఉండదు. నువ్వు శరీరము అని దేవునికి నీ ఆత్మకు వ్యతిరేకంగా ఉన్న దాని మీదే దృష్టి కేంద్రీకరించుకొని దాని కొరకే ఆలోచన చేస్తూ దాన్ని ఎలా జరిగించుకోవాలి, దానికి ఎలా ఏం చేయాలనేటువంటి ఆలోచనలు మాత్రమే నువ్వు కలుగున్నప్పుడు నువ్వు ఆత్మ సంబంధి కాలేవు. ఒకడు ఆత్మ సంబంధి అంటే ఏం చెప్పేశాడు? ఆత్మ చేత సంపూర్ణ సిద్ధి పొందినవాడు, ఆత్మ చేత నింపబడిన వాడు ఆత్మపూర్ణుడు. అది ఇది మనం అని చెప్తున్నాడు. క్రీస్తు ప్రభు సంఘంలో సమకూర్చబడిన ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి ఎలా ఉండాలంట? ఆత్మపూర్ణులై ఉండాలి. ఆత్మపూర్ణుడు. ప్రతి ఒక్కరు ఆత్మచేత నింపబడిన వారు. అంటే ఇప్పుడు క్రీస్తునందు బాప్తిసం పొందినవాడు ఆత్మపూర్ణుడు, ఆత్మచేత నింపబడినవాడు అని అంటే, ఇప్పుడు శరీర సంబంధమైన ఆలోచనలు వస్తాయంటే దానికి అర్థం ఏంటి? శరీర సంబంధంగా దేవుని కార్యక్రమాలు నిర్లక్ష్యం చేస్తున్నావు అని అంటే దాని అర్థం ఏంటి? శరీర సంబంధమైన విధానంలో ముందు కొనసాగుతూ ఉన్నావు అని అంటే దాని అర్థం ఏంటి? ఒకటి, గర్వం ఎక్కువైపోయి, లేదంటే లోకం మీద ఆశ ఎక్కువైపోయి ఆత్మను పక్కన పెట్టేయడం, ఆత్మకు వాతలేసేయడం. లోక సంబంధమైన విధానంలో వాదనలాడడం, లోక సంబంధమైన విధానంలో వాదనలాడడం. గ్రంథం అది గ్రంథం మాట్లాడినటువంటి సంగతి నువ్వు ఆత్మపూర్ణుడివై ఉండాలి.
ప్రతి ఒక్కరమును కూడా ఆత్మపూర్ణంగా ఉండాలి. శరీర సంబంధమైన విధానాన్ని చంపివేసి ఎలా ఉండాలని మాట్లాడాడు? ఆత్మపూర్ణులై ఉంటే అప్పుడు ఏం చేస్తామంట? ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత. అది ఆత్మ చేసే పని. నిజంగా నేను ఆత్మ చేత నింపబడి ఉంటే నిరంతరము కీర్తన ద్వారా స్తుతిస్తూ వాక్యాన్ని చదువుతూ ఆయనకు ప్రార్థన చేత కార్యక్రమాల చేత కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఏముండాలంట? క్రీస్తునందు ఏముండాలంట? మరి మాకు గర్వం వస్తుంటే ఎలాగా? మాకు అతిశయం వస్తుంటే ఎలాగా? ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పి వదిలేస్తాను. నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఇప్పుడు ఇంటి దగ్గర మనం ఉండే విధానం వేరు. వెళ్ళి టాక్ పని కుర్చీలో కూర్చుని పోతాం, మంచం ఎలా పడిపోతాం, ఎలా పడితే తిరిగేస్తాం. అవునా కదండి? ఇంట్లో విధానం ఫ్రీగా ఉంటుంది, ఎందుకంటే అలవాటైనటువంటి ప్రదేశాలు ఇంకంత అలవాటైందిగా. అదే విధానంలో ముఖ్యమంత్రి గారి దగ్గరలో ఉంటారా? వెళ్ళాము, అక్కడ ఉన్నటువంటి అక్కడ పనివారు కూర్చుండని ఆఫర్ ఇచ్చారు. వెళ్ళి అక్కడ సీట్లో కూర్చున్నాము. అక్కడ ఇంకా ముఖ్యమంత్రి రాలా. అప్పుడు దాకా అలా కూర్చున్నాము. అక్కడ ముఖ్యమంత్రి రాకపోయినా ఆ ముఖ్యమంత్రి ఉన్నటువంటి ప్రదేశంలోకి వెళ్ళామంటే అలా ఏమైపోతాము? అప్పుడు దాకా ఇలాగా రొమ్ము ఎత్తి పెట్టుకొని నుంచున్నవాడు లేకపోయినా, మనిషి అక్కడ లేకపోయినా ఎలా ఉంటాం అన్నమాట? ఎలా ఉంటుంది. ఎందుకంటే వస్తారేమో ఏమో. ఎందుకంటే మనం ఉన్నది ఎవరి ప్రదేశంలో? రాష్ట్రాన్ని నడిపించేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రదేశంలో మనం ఉన్నాం కాబట్టి హౌ వి ఫీల్? ఆ భయం ఉంటుందా ఉండదా? ఈ లోపల మనిషి ముందుకు వస్తే కూర్చొని ఏదో వంకరగా టెంకరగానే అలా కూర్చున్నటువంటి పరిస్థితి కాస్త ఏమో వెంటనే లేచిపోయి ఎలా ఉంటామన్నమాట? గౌరవం ఉంటుందా? దేనికది? భయం ఉన్నప్పుడు వస్తుంది. అది ఆటోమేటిక్గా వ్యక్తిని బట్టి ఏమొస్తుంది మనకి? ఎందుకంటే మనం ఉన్నటువంటి ప్రదేశం ఎవరి ప్రదేశం? ముఖ్యమంత్రి గారి ప్రదేశం. మనిషి లేకపోయినా ఆ వినయం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రదేశంలో ఉన్నాం కాబట్టి. మనిషి వచ్చాడంటే ఇంకా వణుకు మామూలుగా పుట్టదు. అవునా కదండి? మరి ప్రభు సన్నిధిలో ప్రభు అయిన యేసు క్రీస్తునందలి భయముతో ఏముండాలంట? చెప్పండి. క్రీస్తునందలి మాట్లాడండి, పర్లేదు. క్రీస్తునందలి ఏముండాలంట? భయం ఉన్నోడు ఎలా కూర్చుంటాడా? నెంబర్ 1. భయం ఉన్నోడు మానేస్తాడా? పోలీసులు అంటే భయం. ఆడు పిలిచిన తర్వాత వెళ్ళకపోతే ఏ పనిలో ఉన్నా సరే పోలీసులు పిలిచారంటే ఎలా ఉంటుంది? చెప్పండి. పోలీసులు పిలిచారు అంటే ఎలా ఉంటుంది? ఏ పనున్నా వదిలేసి పరుగు పొరున ఏమో కానిస్టేబుల్ గారు వచ్చారంట, పరుగు పొరున వెళ్ళిపోయేది. కానిస్టేబుల్ వస్తే మొత్తం అధికారం కంటేను ప్రభుత్వం కంటేను ఉన్నతమైనటువంటి వాడు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు అయి ఉండగా మరి ఆయన సన్నిధిలో వసించేటప్పుడు సమస్త మానవాళి కొరకు ప్రాణం పెట్టినవాడు కదా. సమస్త మానవాళి కొరకు మరణానికి ఎదురెళ్ళినవాడు కదా. మరి ఆయన సన్నిధిలో వసించడానికి ఎక్కడ కూర్చున్నా పర్లేదు, ఎలా కూర్చున్నా పర్లేదు. ఇందా చదువుకున్నాం క్రమము ఏముంటుంది? ఆత్మ సంబంధంగా ఉండేటువంటి పరిస్థితిలో క్రమం ఉంటుంది. నిదానికి కూర్చునే క్రమం ఇదా? నేర్పించండి. బాల్యం నుండే నువ్వేం నేర్పించావో అదిగా సామెతల గ్రంథంలో మాట్లాడాడు. బాలుడు నడవలసిన త్రోవను వానికి అటు దైవికమైన విధానం నేర్పించాలి. ప్రార్థనకు వెళ్ళిన తర్వాత ప్రవర్తన ఎలా ఉండాలి, ఎక్కడ కూర్చోవాలి, క్రమం ఏంటి? దేవుని సముఖానికి వచ్చి కూర్చొని దేవుని ఆరాధించేటువంటి దాంట్లో క్రమం ఉండాలి, కూర్చునే దాంట్లో క్రమం ఉండాలి. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా వస్త్రాధరణ.
వస్త్రధారణ ఎలా ఉండాలి? దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి ఎలా ఉండాలి? అది దేవుని మందిరంలో మనం ఉన్నాం. ఆ ప్రవర్తన చిన్నతనం నుండే వాళ్ళకి భయంతో అలా నేర్పిస్తుంటే ఎలా ఉంటుంది అన్నమాట. ఆ యవ్వన ప్రాయంకి వచ్చేసరికి సూపర్గా తయారవుతారు. భవిష్యత్ సంఘానికి ఎలా ఉంటారు? అది ఆలోచన చేయండి. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి, మాట్లాడదాం. వచ్చే పాఠంలో ముందుకు కొనసాగుదాము. దయచేసి నా మనవి మన్నించి యవనస్తులు వచ్చేవారిని ఎదురు కూర్చునే ప్రయత్నం చేయండి. చిన్నపిల్లల్ని కంట్రోల్ చేసేదానికి ప్రయత్నించండి. ఎదురు కూర్చొని క్రమంగా కూర్చోండి. అర్థమైందండి? దయచేసి గమనించి సహకరించాలని మనం చేస్తూ క్రీస్తు ప్రేమను బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.